హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. కోటీశ్వరులనే గెలిపిస్తాం. దేశంలో మారిన ఓటరు తీరు, పనిచేయని సేవాగుణం, సమున్నత పేరు, ఆర్థిక బలం ఉంటేనే విజయం, పలుకుబడి పరపతి కన్నా ఆర్థిక స్థాయికే ప్రాధాన్యత. 2010లో 20% మంది కోటీశ్వరుల ఎన్నిక, 2025లో 90% పెరిగిన ఎమ్మెల్యేల కోటీశ్వర్లు, 15 ఏళ్లలో 70% పెరుగుదల, పేద అభ్యర్థులను తిరస్కరించిన ఓటర్లు, 130 మందిపై క్రిమినల్ కేసులు. ఓట్ల శాతంతో ఆర్జేడీదే పైచేయి, అయినా తప్పని ఓటమి. కూటమిలో లుకలుకలు, సీట్ల పంపకంలో గొడవలు, ప్రజలకు ఎక్కని ఓట్ చోరీ. రాజకీయాలకు తేజస్వి యాదవ్ సోదరి గుడ్ బై, కుటుంబంతో తెగతెంపులు. సీఎం పీఠంపై ఉత్కంఠ, రాజకీయ చాణక్యుడా కమలనాథుడా, నితీష్కు శ్రీరామ రక్షగా ఎంపీల సంఖ్య. ఒక్క గెలుపుతో ఇంత అహంకారమా? 24 గంటలు గడవక ముందే రౌడీయిజం. కాంగ్రెస్ శ్రేణుల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తకు పరామర్శ. మాగంటి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేటీఆర్. గెలుపోటములు సహజం, మరింత పట్టుదలతో ప్రజల్లోకి. ప్రజా సమస్యలే అజెండా, లోపాలు సరిదిద్దుకోవాలి. పార్టీ అంతర్గత అంశాలపై ఫోకస్, సంస్థాగత సమస్యలు నివారించండి. కేటీఆర్కు గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం. ఇక కేంద్రంతో లాబీయింగ్. కేంద్రం వద్ద 57 పెండింగ్ ప్రాజెక్టులు. త్వరలో అఖిలపక్ష ఎంపీలతో భేటీకి ఏర్పాట్లు. శాఖల వారీగా సిద్ధమవుతున్న పెండింగ్ ప్రతిపాదనలు. ఢిల్లీతో సమన్వయం, అభివృద్ధి అజెండాగా ముందుకు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారుల చర్యలు. ఈ నెలాఖరు నాటికి సిద్ధం కానున్న కొత్త నివేదికలు. పార్లమెంటు సమావేశాలకు వ్యూహరచన. తదనంతరం ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు. అభివృద్ధి లక్ష్యాలకు చేరుకోవగా దిశగా సీఎం రేవంత్ కార్యాచరణ. ఢిల్లీలో జూబ్లీ జోస్, షబాస్ రేవంత్ భుజం తట్టి అభినందించిన అధిష్టానం. ఉప ఎన్నికల్లో ఘన విజయంపై తెలంగాణ కాంగ్రెస్ బృందానికి ప్రశంసలు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర అంశాలపై పార్టీ పెద్దలతో రేవంత్ టీం చర్చలు. రాహుల్ ఖర్గేలతో భేటీ. నవీన్ యాదవ్ను అధిష్టానం పెద్దలకు పరిచయం చేసిన సీఎం. జూబ్లీ చెప్పింది హైడ్రా కావాలని. గ్రేటర్ వాసుల ఆలోచన సరళిలో మార్పు. హైడ్రా చర్యలకు జనామోదం ప్రారంభం. జూబ్లీహిల్స్ పోర్లో ఆధిక్యతే ఎందుకు నిదర్శనమా? గులాబీ నేతల విమర్శలకు చెక్ పెట్టిన ప్రజలు. భావితరం భవిష్యత్ కోసం నగర ప్రజల ఓట్లు. కాంగ్రెస్ విజయంపై సామాజికవేత్తల మనోభావం. పార్టీ కోటాతోనే స్థానికం. ప్రభుత్వ పరంగా బీసీలకు 42% పక్కకే. కాంగ్రెస్ అధిష్టానం ముందు రేవంత్ ప్రతిపాదన. రేపటి క్యాబినెట్లో చర్చించి పాత పద్ధతిపై నిర్ణయం. 24న హైకోర్టుకు కోటాపై నివేదించనున్న ప్రభుత్వం. డిసెంబర్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. బీసీలను మళ్లీ మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం. 57వసారి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి. గత 6 దశాబ్దాల పాటు గాలిలో గిరిజనం. దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ వారిని పట్టించుకోలే. ఆ ప్రాంతాలు దురదృష్టానికి గుర్తింపుగా మారాయి. కొత్త జాతీయ విద్యా విధానం కింద స్థానిక భాషల్లో చదువుకునే సౌకర్యం. దేశ ప్రథమ పౌరాల నుంచి కేంద్ర మంత్రులు, గవర్నర్లుగా ఆదివాసులే. గిరిపుత్రులకు మెరుగైన జీవనానికి ఎన్డీఏ సర్కార్ ఎంతో చేస్తోంది. జన్ జాతీయ గౌరవ దివస్ వేడుకల్లో పాల్గొన్న మోడీ. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన చేప పిల్లల పంపిణీ. మత్స్య సంపద ద్వారా ఆర్థిక వృద్ధి సాధించేలా చర్యలు. 26,000 చెరువుల్లో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు పంపిణీ. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో 5.17 లక్షల రూపాయలతో 3 లక్షల చేప పిల్లల విడుదల. చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా ఉండేలా చెరువుల వద్ద సైన్ బోర్డుల ఏర్పాటు. హుస్నాబాద్ పశు వైద్యశాల ఆధునీకరణ.
చేపల మార్కెట్, స్టోరేజ్ సెంటర్, పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. చేపల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి.